మీకు తెలుసా శ్రీరాముడే స్వయంగా లక్ష్మణుడికి మరణదండన ఎందుకు ఇచ్చాడో అని? లంకా యుద్ధం తర్వాత శ్రీరాముడు అయోధ్య రాజయ్యాడు. ఒకరోజు యమధర్మరాజు సాధువుగా వచ్చి రాముడితో రహస్యంగా మాట్లాడాలనుకున్నాడు. అప్పుడు రాముడు యముడికి, ఈ సంభాషణను ఎవరు మధ్యలో అడ్డుకుంటే వారికి నేనే స్వయంగా మరణదండన ఇస్తాను అని మాటిచ్చాడు. ద్వారం కాపాడే పని లక్ష్మణుడికి ఇచ్చాడు. కానీ ఆ సమయంలో దుర్వాస మహర్షి వచ్చి, నన్ను వెంటనే రాముని దగ్గరకు తీసుకువెళ్ళు, లేదా అయోధ్య మొత్తాన్ని శపిస్తాను అని అన్నారు. అయోధ్య రక్షణ కోసం లక్ష్మణుడు తన ప్రాణాన్ని త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. లోపలికి వెళ్ళి రాముడికి సమాచారం ఇచ్చాడు. రాముడు దిగ్భ్రాంతిలో పడ్డాడు. వాగ్దానం కూడా ఉంది, సోదర ప్రేమ కూడా ఉంది. అప్పుడు వశిష్ఠ మహర్షి, లక్ష్మణుడిని నిన్ను విడిచి వెళ్ళిపోమని చెప్పు, అది కూడా మరణదండనతోనే సమానం అని అంటాడు. కానీ లక్ష్మణుడు రాముడిని విడిచిపెట్టి ఉండలేను అని గ్రహించి గంగలో ప్రవేశించి జలసమాధి తీసుకున్నాడు. ఇదే కారణంతో రాముడు తన ప్రియ సోదరుడికి మరణదండన ఇచ్చాడు. కామెంట్స్లో రాయండి, జై శ్రీరామ్.